హలో బ్యూటిఫుల్ పీపుల్స్. ఈరోజు నేను మా బాబు కోసం పొటాటో బాల్స్ చేస్తున్నాను. సో ముందుగా పొటాటోస్ తీసుకొని శుభ్రంగా కడుక్కొని వాటిని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత ఉడికిన తర్వాత తీసి వాటిని పొట్టు వలుచుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. బౌల్లో వేసుకున్న తర్వాత వాటిని చక్కగా స్మాష్ చేసుకొని వాటిలో కావాల్సినవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. నేను అవి ఒక్కొక్కటిగా చెప్తాను ఏం వేసుకోవాలో. ఖచ్చితంగా మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీకు కూడా కావాలి అంటే మీ పిల్లల కోసం ప్రిపేర్ చేసుకోండి. హెల్దీ అని అయితే చెప్పను, కానీ సో ఎప్పుడైనా ఒకసారి మన పిల్లల కోసం ఇలాంటి ఫుడ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో స్మాష్ చేసిన దాంట్లో సాల్ట్, చిల్లీ పౌడర్, కార్న్ఫ్లోర్, ధనియా పౌడర్, పెప్పర్, కొత్తిమీర ఇలాంటివి వేసుకొని చక్కగా వాటిని మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూడాలి ఒకసారి. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా, లేదా ఇంకేమైనా యాడ్ చేసుకోవాలా అని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. అంటే పిల్లలు కాబట్టి కొంచెం అన్నీ తక్కువ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకుంటే కారంగా ఉంటే పిల్లలు తినలేరు కదా. సో అన్నీ చూసి వేసుకొని మీ పిల్లలకు సరిపడా అంత మీరు వేసుకొని చక్కగా వాటిని పిండిని మనం కలిపినట్టుగా ఆ పొటాటోస్ని వాటిలో వేసిన ఇంగ్రీడియంట్స్ కలుపుకొని చక్కగా చేతులు కడుక్కొని శుభ్రంగా బాల్స్ చేసుకోవాలి. అలానే చేస్తే బాల్స్ రావు, అలా చేతికి అంటుకొని పోతే. సో కడుక్కొని చేసుకుంటే నీట్గా వస్తాయి. అలా నేను చేసినట్టుగా చేయాలి. సో అలా బాల్స్ అన్నీ చేసిన తర్వాత ఆ బాల్స్ అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. చక్కగా నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశానండి. ఇది ఫస్ట్ వీడియో నా యూట్యూబ్లో. షార్ట్స్ చేశాను కానీ వీడియో ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇలాంటి ఎన్నో వంటలను కొత్తగా ట్రై చేసి మీకు చూపిస్తాను. అలా బాల్స్ చేసుకున్న పొటాటోస్ని మనము నూనెను ఫస్ట్ కాకపెట్టుకొని ఆ నూనెలో వేసుకోవాలి. ఆ నూనెలో వేసుకొని మన చక్కగా అది వేగుతుంది. ఆ కలర్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. సో ఆ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా నూనెలో వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మనము వాటిని ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవటం మంచిది. ఉడకకపోతే మళ్ళీ కొంచెంసేపు ఉడకనివ్వండి. ఓకేనా. మంచిగా బ్రౌన్ కలర్లోకి రావాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఎందుకంటే పొటాటోస్ కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. సో బాగా వేగనిచ్చి తీయండి. తీసి టమాటో సాస్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ టమాటో సాస్తో వీటిని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి మీ ఇంట్లో ఇది ట్రై చేయండి మీ పిల్లల కోసం. ఎప్పుడన్నా ఒకసారి పెట్టొచ్చు, రోజు పెట్టమని నేను చెప్పను, కానీ ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా ఇలా పెట్టండి. చాలా టేస్టీగా వచ్చినాయండి, చాలా బాగున్నాయి. మా బాబు చాలా ఇష్టంగా తిన్నాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బేబీ రెడ్డి శీలం. మీరు నాకు ఇలా సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. బాయ్.